ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. గుడ్ ప్రామిస్, మంచి వాగ్దానం, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారండి? ఈరోజు ఆదివారం కదా, ఆరాధనకి సిద్ధపడుతున్నారా? రెడీ అవుతున్నారా? ప్రభును గణపరచడానికి కుటుంబంగా, బంధువులు, స్నేహితులతో కలిసి ప్రభుని స్తుతించే మంచి శుభదినం ఈ దినం. ప్రపంచమంతా సంఘాలలో, క్రైస్తవ సంఘాల్లో, క్రీస్తు ఆరాధన మందిరాలలో నా ప్రభుని స్తుతించే మంచి శుభదినం ఇది. రెడీ అవుతున్నారా? రెడీ అవుతున్న మీతో ప్రభు మాట్లాడుతున్న ఉదయకాలమే చక్కటి మాట. పరిశుద్ధ వేద గ్రంథంలోంచి కీర్తనలో 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటంటే, నీవు నడవవలసిన త్రోవను, మార్గమును నీకు నేను బోధిస్తాను. ఈ రోజుల్లో చాలా మంది నా బతుకేంటి, నా జీవితం ఏంటి, నేనేం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలని చాలా రకరకాల ఆలోచనలతో ఉన్నటువంటి పరిస్థితి కదండి. ఈ శుభదిన వేళలో ప్రభు వాక్యం చెప్తుంది ఏమనంటే, నీకు ఆయన బోధిస్తాడు. ఈరోజు చూడండి, మట్ల ఆదివారం అని అంటారు. ప్రభు గాడిద మీద ఊరేగుతూ ఉన్నాడట. ఈరోజు గాడిదకి గొప్ప విలువ వచ్చింది, వాల్యూ వచ్చింది. వై? ఎందుకని? గాడిద మీద ప్రభు ఉన్నాడు. ప్రభు బోధకి లోపడ్డదా గాడిద? నేను నీ మీద ఎక్కుతానంటే నా మీద ఎక్కద్దు అని పారిపోలేదు. గాడిద ప్రభువును మోసింది, గాడిద ప్రభుకు చోటిచ్చింది, ఆ బోధకి లోబడింది. అందుకే ఆమె వెళ్ళవలసిన మార్గము ఆశీర్వాదకరంగా చేయబడింది. ఎలా చేయబడిందండి? యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడంట కింద ఏం చేశారంటే, మంచి వస్త్రాలు పెట్టారట. యేసు ప్రభు నడలే దాని మీద, గాడిదే నడిచింది. పనికి మాలిన గాడిద, అడ్డ గాడిద, అటు ఇటు చూసే గాడిద. అంటే ఎందుకు పనికిరని గాడిదకి వాల్యూ పెరిగింది. ఇప్పుడు ఆయన బోధ విన్నప్పుడు. ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను, నీవు నడవవలసిన మార్గమును దేవుడు నీకు బోధిస్తాడట. ఆ మార్గము గుండా వెళితే నీకు ఘనత, ఆ ఉపదేశము గుండా వెళితే నీకు ఆశీర్వాదకరం. ఆయన బోధ ప్రకారం నడవడానికి ఇష్టపడు. ఇప్పుడు వరకు వాళ్ళ మాట వీళ్ళ మాట విని ప్రయాణాలు చేసి నష్టపోయావు. అడుగుతుంటే నేను ఏం చేయమంటారండి వ్యాపారానికి, లేదా నా జీవితం ఎలాగండి, లేదా వివాహం ఏ పార్ట్నర్ నాకు కావాలంటే కొంతమంది ఎవరి దొందాపన వాళ్ళది ఆలోచన. నో, నీ సొంత ఆలోచన, మనుషుల ఆలోచన పక్కన పెట్టి దేవుని బోధ విను. ఆ బోధ వింటే ఆ బోధ నిన్ను ఆశీర్వాద పదంలో, నిన్ను ఘనతగా నడిపిస్తుంది. అవమానాలు పాలు చేయదు. ఇప్పుడు వరకు నువ్వు వెళ్తున్న మార్గం, వాళ్ళ మాట విని ఎలా వెళ్ళావు, ఇంకొకరి మాట విని ఎలా వెళ్ళావు, అవమానం వచ్చింది, నష్టం వచ్చింది కదండి. అవమానం వచ్చింది, నష్టం వచ్చింది, బాధలు పాలయ్యావు. నా ప్రభు అంటున్నాడు, నీవు నడవవలసిన మార్గమును నా ప్రభు బోధిస్తాడట. ఆ బోధ విని, ఆ బోధ ప్రకారం మార్గము గుండా వెళ్ళండి. ఇంకా ఇలాగ ఎన్నో ఉన్నాయి. ఆ బోధలో, ఆ మార్గం వెంబడి వెళ్ళిన వారు చాలా మంది కృప పొందారు. మీరు కూడా అటువంటి కృప పొందాలని ఆ పనికి మాలిన గాడిద పనికొచ్చే విధంగా చేశాడట. చాలా వాల్యూ. ప్రభు మాట వింటే నీకు గౌరవ వాల్యూ. మనుషులు మనకు వాల్యూ లేకుండా చేసేస్తారు, కూడా ఉంటారు, మన వాల్యూ లేకుండా చేస్తారు. నా ప్రభు నిన్ను ఒక వాల్యుబుల్గా, లేదా ఒక ఉన్నతమైన దిశగా నడిపించాలనుకున్నాడు. ఇప్పుడు ఆయన బోధ విను. నువ్వు వెళ్ళవలసిన మార్గం ఆయన నీకు బోధిస్తున్నాడు. బోధ ప్రకారం మార్గంలో వెళ్ళు. ప్రభు ఆ మార్గములో తోడై ఉండి నిన్ను గొప్పదానిగా, గొప్పవాడిగా చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నీ కొరకే. కళ్ళు మూసుకుని ప్రార్థిద్దామా? ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మేము నడవవలసిన మార్గం మీరు మాకు బోధించే దేవుడు.
అవును, ఏ దినం? ఆదివారం. నాయన నీవు గాడిద మీద ఊరేగినటువంటి గొప్ప శుభదినం. గాడిద నీకు చోటు ఇచ్చింది, నీ మాట వింది కాబట్టి దానికి వేళ. అలాగే మేము కూడా నీ మాట వింటున్నాం బాబయ్య. ఎవరైతే ఈరోజు నీ మాట వింటున్నారు అయినా పనికి మాలిన గాడిదకి వ్యాల్యూ ఇచ్చిన దేవుడు నాయన. ఈరోజు ఎంతమంది అయితే ఏ రకరకాల మార్గాలు, పాడైపోయిన మార్గాలు వెళ్ళి నీ బిడ్డలు పాడైపోయి ఉన్నారేమో, ఈ రోజు నుంచి నీ మార్గములు, నీ బోధ విని నీ బోధ ప్రకారం నడవడానికి ఇష్టపడుతూ ఉండగా వారందరి జీవితాలలో మీరే అద్భుతాలు జరిగించమని. అంతేకాదు ఈరోజు మార్గము బోధ వినటానికి మందిరానికి రావాలి. బోధ ఎక్కడ వినబడుతుంది? దేవుని మందిరం. బోధ ఎక్కడ వినబడుతుంది అక్కడికి. ఉపదేశ క్రమం ఎక్కడుంది అక్కడికి. నీ బిడ్డలు ఈరోజు తప్పకుండా వచ్చుదురుగాక నీ సన్నిధికి వచ్చి బోధ విని ఆ బోధ ప్రకారం నడవటమే మార్గము వెంబడి నడిపించేవాడు. అంటే కృప నీ బిడ్డలకి ఇమ్మని, నడిపించమని, గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ నీ సన్నిధికి వచ్చి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పాలి. ఈరోజు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు తప్పకుండా జరగాలి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.